నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. మురళి గారు, మార్చి నెల ప్రారంభం కాబోతుంది. అవును. మార్చి నెల మనం మాస ఫలితాలు కూడా చెప్తూ ఉన్నాం కాబట్టి, సో చెప్పండి, మార్చ్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి? తప్పకుండా తల్లి. గత ఫిబ్రవరిలో చెప్పినటువంటివి చాలా వ్యూస్‌కి వెళ్ళడము, మంచి మంచి కామెంట్స్ రావడము, హ్మ్. మా యాక్యురేట్‌గా సపోర్టని. వాళ్ళకి మ్యాచ్ హ్మ్. అవ్వటము. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే గ్రాచారం, గోచారం వేరు. చాలామంది గూడా గ్రాచారం ఏమిటి, గోచారం ఏమిటి అనేది గూడా అడుగుతూ ఉన్నారు కామెంట్ రూపకంగా. గోచారంలో గ్రహాలు మారుతవి. గ్రహచారంలో ఎక్కడైతే గ్రహాలున్నావో అక్కడే ఉంటవి. మారవు అనేది మీరు గమనించుకోండి. మీరు పుట్టిన సందర్భంలో ఏదైతే ఒక లగ్నం ఆ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, దాన్ని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి ఈ 12 చక్రాస్ కూడా ఏ ఏ గ్రహం ఎక్కడైతే ఉంది అనేటువంటిది మాత్రం అది ఇంపార్టెంట్. అవును. అందులో మీ మహాదశ, అంతర్దశ, భుక్తి ఇవి చూసుకుంటే ఏది రన్ అవుతుందనేది అర్థమవుతుంది. ఇది గమనించుకోండి. ఈ మార్చి నెలలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అంతటా కూడా వాస్తవానికి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. అప్పట్లో కరోనా వచ్చినటువంటి సిట్యుయేషన్‌గానే భావన చేసుకుందాము. కానీ కరోనా కాకుండా ఏవైనా కొత్త రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ రావడం గానీ, ఎవరికీ ఒంట్లో బాగుండకపోవడం గానీ, హ్మ్. లేదా చాలా మంది కూడా మంచి మంచి పొజిషన్‌లో ఉండేటువంటి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, అదే విధంగా అనేక మంది వ్యక్తులు మరణించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి ప్రమాద సంఘటనలు అది అగ్ని సంబంధించింది కావచ్చును, భూకంపాలు కావచ్చును, అదే విధంగా వాటర్ రిలేటెడ్ గూడా కావచ్చు. మన దగ్గరనే మనం అంటే హైదరాబాద్‌లో ఉన్నాం. మన దగ్గరనే కాదు, దేశవ్యాప్తంగా చెప్పడం జరుగుతున్నది. విషాదకరమైనటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి పరిణామాలున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మార్చి నెలలో మీ యొక్క ఇష్టదైవాన్ని తప్పకుండా కూడా కొలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆచితూచి అని చెప్పడం జరుగుతున్నది. రైట్. ఈ దేశానికి అంటే ఓవరాల్‌గా మీరొక ఔట్ ఆ! లుక్ లాగా అవును. అవును. చెప్పారనమాట. హ్మ్. హ్మ్. జపాన్‌లో? ఇప్పుడు జపాన్‌లో భూకంపం గావచ్చును, లేదా ఇంకా మరెక్కడో తుఫాన్ గావచ్చును. అంటే ఎక్కడైనా కూడా ఉక్రెయిన్‌లో మనకు యుద్ధం జరిగేటువంటి సందర్భం గాని, ఎప్పుడో 2021లో గాని, అంటే ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. యుద్ధ సంఘటనలు కూడా ఏదుంది. అది ఏదో మనము ఒక గన్ పెట్టి పేలవడం అనేటువంటిది కాదు. ఇప్పుడు రాజకీయాలలో కూడా యుద్ధపరమైనటువంటి మాటలు మాట్లాడుకున్నా కూడా ఇబ్బంది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కావచ్చు, ఇంకేదైనా. ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఆ మొత్తానికి ఏమిటంటే అరిష్ట గ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది కనుక బీ ఎట్లా కేర్‌ఫుల్. గ్రహస్థితి ఒకసారి చెప్పండి? రాహుకేతువులకు సంబంధించి ఒక గురువుగారు ఒక్కడే బయట ఉండడం జరిగింది. అదే విధంగా సూర్యుడు, శని కలవడం కావచ్చును, లేదా ఈ యొక్క గురువును శని భగవానుడు చూడడం కావచ్చును. కంప్లీట్‌గా కూడా రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు బందీ అయిపోయి ఉండడం కావచ్చును. ఇట్లా. అటు బుధ, శుక్ర, కుజ వీళ్ళందరూ కూడా కలిసి ఇవన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్నారు. నచ్చడం. అదంతా ఖాళీ ఉంది. యాహ్! విన్నారా? యాహ్! రైట్. గ్రహస్థితి అయితే ఎలా ఉంది? మరి ఈ నెల రోజుల పాటు అంటే మార్చ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూసుకోమంటారు? ఇప్పుడు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మార్చి నెల మొత్తము కూడా మొత్తం. జాగ్రత్తగా ఉండండి. హ్మ్. అసలు డీటెయిల్‌గా మనం చూసుకుంటే ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది? వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక సింహరాశి వారికి ఎలా ఉండిపోతోంది మురళి గారు? సింహరాశి వారికి మార్చి నెలలో సంబంధించి వీరికి సప్తమ శని ఉండడం జరుగుతున్నది అనేటువంటి విషయం జరుగుతుంది గత కొంతకాలంగా కూడా. సప్తమ శనికి శుక్రుడు కూడా కమింగ్ సూన్‌లో యాడ్ అవుతున్నాడు వీరికి. ఒక 1 వీక్ తర్వాత. శుక్రుడు వెళ్లి శనిని ఆ! కలుస్తున్నాడు. హ్మ్. దాని వలన సప్తమ శుక్రుడు, సప్తమ శని. దీని వలన ఏం జరుగుతుందంటే సప్త వ్యసనాల వైపు మనసు వెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది. అరెరే! ఖచ్చితంగా కూడా. ఏవో చెడు ఆలోచనలు, చెడు విషయాలు కావచ్చును. చెడు స్నేహంతో కాస్త చెడు సంబంధిత వ్యవహారాల వైపు వెళితే మీ పేరు అనేటువంటిది ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది గమనించుకోదగ్గ విషయం మీరు. అదే విధంగా అప్పులు ఆల్సో. సప్తమ శుక్రుడు ఏం చేస్తాడు అంటే, అంటే ఉన్నవారు అంటే ఓకే. లేని వారికి ఎట్లా ఉంటుందంటే మొన్న ఎక్కడో విన్నా వాస్తవానికి. ఏదో శ్రీనో ఏదో పేరుండుండే తెలిసినటువంటి వారు.
ఆన్‌లైన్‌లో ఉన్నటువంటి యాప్స్ నుండి అమౌంట్ తీసుకొని, అయ్యో! వారి నుండి గత కొంతకాలంగా వారికి కట్టక ఇబ్బందులు, వారు టార్చర్ పెట్టడము, బయట ఇబ్బంది, దీని వలన కాస్త బ్రెయిన్‌లో నరానికి సంబంధించిన బ్లడ్ క్లాట్ రావడము, హాస్పిటల్‌కి తీసుకువెళ్ళడము. ఈ సందర్భంలో కొంచెం మంచిగైనటువంటి సందర్భంలో వేరే ఎవరైనా ఒక 5,000 అప్పటికి మరి హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఆన్‌లైన్‌లో పేకబత్తలాడాడు. ఆడి మళ్ళా పోగొట్టుకున్నాడు. ఇది ఎంత ఘోరం అసలు యాటిట్యూడ్. నేను ఏం చెప్పే సిట్యుయేషన్ అంటే ఉంటుంది ఇట్లా. ఇలాంటి సిట్యుయేషన్స్‌కు గురి కాకుండా ఏం నడుస్తుంది అంటే ఆ విధంగా అడాప్ట్ అయిపోయాడు. ఏం చేస్తాం? నిజంగా జరిగిందిది. భార్య వలన కాస్త ఇబ్బందులైతే గోచరిస్తున్నాయి సింహరాశి వారికి. అత్తగారింటి బాధ్యతలు మీ మీద పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎంతో కొంత స్త్రీ మూలక ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఒక 2, 3 సంబంధాలు తప్పిపోయి సెట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. తండ్రి లేని సంబంధాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మిలిటరీ రిలేటెడు, పోలీస్ రిలేటెడు, అదేవిధంగా ఆహ్, సెంట్రల్ జాబ్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. అంటే వచ్చేటువంటి వారు. లేదా వారి ఇంటి నుండి సంబంధాలైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వారి తండ్రి గారికి ఉండవచ్చును. వారి అమ్మగారికైనా ఏదైనా జాబ్ ఉండవచ్చును. ఇలాంటి సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మేనరికము వివాహాలు జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి. లవ్ మ్యారేజ్ జరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో బ్రేకప్ కూడా జరుగుతుంది. కులాంతర వివాహాలు కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఏదో టెంప్ట్ అయిపోయి రిజిస్టర్ మ్యారేజో లేకుంటే ఇంకేదో మరేదో అనేటువంటి దాన్ని కాస్త ఆపండి. ఓపికతో ఉండండి. భార్యాభర్తల మధ్య తప్పకుండా కూడా కలహాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా సమయస్ఫూర్తిని కోల్పోకుండా, వ్యంగ్యంగా మాట్లాడకుండా, అంటే క్రిటిసిజం లాగా మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండండి. చిన్నపాటి యాక్సిడెంట్స్ జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది మీకు కూడా సింహరాశి వారికి. ఎందుకంటే శని నేరుగా మీ ఇంటిని చూస్తూ ఉన్నాడు కనుక యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కోర్టు కేసులు కూడా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సెటిల్మెంట్‌లో ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది. హెల్త్ రిలేటెడ్ సమస్యలు, ఎప్పుడో చేసినటువంటి తప్పుకు ఇప్పుడు అనుభవించేటువంటి పరిస్థితి, నేరము నిర్ధారణ అయ్యేటువంటి పరిస్థితి. ఏదో గత 2, 3 నెలల క్రితము అక్కడ ఒక డబ్బు పెట్టినట్టయితే అది ఎవరో దొంగిలించారు అంటే పలానా వ్యక్తి అని ఇప్పుడు నిర్ధారణ అయ్యేటువంటి పరిస్థితి. గవర్నమెంట్ రిలేటెడ్ సమస్యలు, అది ఎలాంటిదైనా ట్యాక్స్ రూపకంగా ఓవర్ స్పీడ్ వెళ్ళినటువంటి విధంగా చలాన్ కట్టడం కానీ, లేదా హెల్మెట్ లేక చలాన్ కట్టడం కావచ్చు. చిన్న చిన్న వాటి నుండి పెద్ద వాటికి కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. సింహరాశి వారు తగాదాలు కానీ, గొడవలకు కానీ అస్సలు వెళ్ళకండి. ఎక్కడ ఏదైనా జరిగి ఉంటే అక్కడ నుండి వెళ్ళిపోండి మీరు. అలాంటి సిచ్యువేషన్ ఉంటే అక్కడ నిలబడి వాదించకండి దయచేసి. వివాహం పేరుతో మోసాలు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. విద్యార్థులకు బాగుంది. మరైతే ఇవన్నీ చెప్తూ ఉన్నాం కదా నెగెటివ్. మరొక పాజిటివ్ ఏంటంటే 9లో గురువు. 9లో గురువు ఉండడం చేత ఆధ్యాత్మికతమైనటువంటి విషయాలలో చక్కగా ముందుకు వెళుతూ, గురువులను చక్కగా కూడా అభిమానించుకుంటూ, పూజించుకుంటూ, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకుంటూ, ప్రతిరోజు దేవాలయానికి వెళుతూ, మీ అందుబాటులో ఉండేటువంటి గురువులు కానీ, బ్రాహ్మణులకు కానీ చక్కగా కూడా గురుమూర్తిగా భావన చేసి వారికి ఏవైనా దానాలు చేసుకున్నట్టయితే, బియ్యమో లేదా పప్పో, ఉప్పో ఇలాంటివి ఏవైనా దానాలు చేసుకుంటూ ఉండడం, ఒక కూరగాయ కావచ్చును. అప్పుడు ఇప్పుడు మనం పైన చెప్పినటువంటివన్నీ కూడా జరగకుండా ఈ యొక్క గురువు మీకు 9లో ఉండి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి విషయాన్ని గమనించగలరు. రైట్ అండి. చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా గురువు యొక్క సేవలో ఉండటం, నిందించకుండా అనేది ఖచ్చితంగా అది ఇప్పుడని కాదు, ఎప్పుడు కూడా అవును. అది చేసుకోవాల్సినటువంటి విషయమే. ఎప్పుడు ఆ ఎందుకంటే 9 విషయంలో భాగ్యం మనకి. కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ.